నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌక. మిత్రులారా, ఏ వ్యక్తి అయినా సరే ఎంతైనా ప్రాపర్టీ వీలునామా రాయడానికి అవకాశం ఉంటుందా? మతాల వారీగా వీలునామాలు రాసుకునే వెసులుబాటు మన దేశంలో ఉందా? సో మిత్రులారా, మన దేశంలో హిందువులకు హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారంగా పూర్వీకుల ఆస్తులు వీలునామా రాయడానికి కుదరదు. అదే ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అతని వద్ద ఉంటే అతను ఆ ఆస్తిలో ఎంతైనా వీలునామా రాసుకునే అతనికి హక్కులు ఉంటాయి. అదే క్రైస్తవులైతే 1925 ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా వారికి ఉన్నటువంటి పూర్వీకుల ఆస్తి కావచ్చు, వారి సొంత ఆస్తి కావచ్చు, వాళ్ళు ఎంతైనా ఎవరికైనా వీలునామా రాసే హక్కును కలిగి ఉంటారు. అదే ముస్లింల 1937 ప్రకారంగా ముస్లింల యొక్క పూర్వీకుల ఆస్తి కావచ్చు, సొంత ఆస్తి కావచ్చు, ఎవరికైనా వీలునామా రాయొచ్చు. కానీ మొత్తం ఆస్తి వీలునామా రాయడానికే కుదరదు. కేవలం 1/3% మాత్రమే వీలునామా రాయడానికే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.